మనోహరికి గండాలు మొదలయ్యాయని, తన పతనం మొదలైందని, ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని చెప్పి స్వామీజీ హెచ్చరించడంతో మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలు స్వామీజీ చెప్పిన గండాలు ఏ వైపు నుండి రాబోతున్నాయి? ఒకవేళ ఆరు వల్లే నాకు గండాలు రాబోతున్నాయా? ఉదయం ఆ అనామిక ప్రవర్తన అచ్చం ఆరులాగే అనిపించింది. నిజంగానే ఆరుకి గతం అంతా గుర్తుకు వచ్చిందా? అందుకే స్వామీజీ నన్ను హెచ్చరిస్తున్నారా అని చెప్పి అబ్బా ఏమీ అర్థం కావడం లేదు. ఆలోచించి తల పగిలిపోయేటట్టుగా ఉంది అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క బాగి సాయంత్రం ఎఫ్ఎం స్టేషన్ నుండి ఇంటికి వస్తుంది. ఇక అలా బాగి ఇంటికి వచ్చిన తర్వాత నిర్మలమ్మ, సదాశివం గారు ఇద్దరూ కూడా ఆకాష్కి వచ్చిన బ్రీతింగ్ ప్రాబ్లం గురించి బాగీకి చెబుతారు. ఇక దాంతో బాగి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఆకాష్కి ఎలా ఉందో ఏంటో చూడడం కోసం అని చెప్పి పిల్లల గదికి వస్తుంది. నాన్న ఆకాష్, నీకు ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే, నాకు ఇప్పుడు బాగానే ఉంది మిస్ అమ్మ. సమయానికి అనామిక నాకు ఇన్హేలర్ ఇవ్వడం వల్ల ఈరోజు నేను ప్రాణాలతో బయటపడ్డానని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. అవును మిస్ అమ్మ, ఈరోజు మాకు అనామికను చూస్తే అమ్మాయి గుర్తొచ్చింది. ఆకాష్కి ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు అమ్మ ఎంతలా కంగారు పడుతుందో ఈరోజు అనామిక కూడా అలాగే కంగారు పడింది. డాడ్ రూమ్లో ఉన్న ఇన్హేలర్ని తెప్పించి ఆకాష్కి ఇచ్చింది అని చెప్పి అమ్మ వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో బాగి అనామిక దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా అనామికని హగ్ చేసుకొని, చాలా థ్యాంక్స్ అక్క, ఈరోజు మీరే కనుక లేకపోతే ఏం జరిగేదో తలుచుకోవడానికే భయంగా ఉందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. పిల్లల్ని చూసుకోవడంలో నీకు ఎంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉంది చెల్లి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, నేను ఇప్పుడు పిల్లలకి కేర్ టేకర్ని కదా మేడం, అందుకే అలా అన్నాను, సారీ మిమ్మల్ని చెల్లి అని పిలిచినందుకు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు బాగి నేను మిమ్మల్ని అక్క అని పిలిచినప్పుడు నేను మీకు చెల్లే కదా అవుతాను, అలాగే పిలవండి, నన్ను బాగి అని పిలవండి, మన మధ్య ఇక ఈ మేడం ఇవన్నీ వద్దు అని చెప్పి బాగి అంటూ ఉంటే, అలాగే చెల్లి అంటూ అనామిక ఎంతో ఆనందంగా అలా బాగిని హక్ చేసుకుంటుంది. తర్వాత బాగి తన గదికి వస్తుంది. ఇక బాగి ఫ్రెష్ అయ్యి వచ్చి అలా కూర్చొని ఉండగా అప్పుడే అమర్ డ్యూటీ నుండి ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు బాగి పరిగెత్తుకుంటూ వచ్చి అమర్ని హక్ చేసుకుంటుంది. ఏవండి, ఈరోజు ఆకాష్కి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందట కదా, ఇందాక అత్తయ్య మామయ్య చెప్పారు. ఆ పరిస్థితిని వాళ్ళు వివరించి చెబుతూ ఉంటే నాకు ఎంత భయం వేసిందో. విన్న నాకే అలా అనిపించిందంటే దగ్గరుండి చూసిన మీకు ఇంకెలా అనిపించిందో నేను అర్థం చేసుకోగలను. ఏవండి, నేను ఈ జాబ్ని మానేస్తాను, పిల్లల్ని చూసుకుంటానండి ప్లీజ్ అని చెప్పి బాగి అమర్ని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్, వద్దు బాగి, నువ్వు ఎంతో ఇష్టపడి చేస్తున్న జాబ్, ఆ జాబ్ని మా కోసం నువ్వు వదులుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. లేదండి, పిల్లల కంటే నాకు ఈ జాబ్ ఎక్కువేమీ కాదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్, అయినా నువ్వు ఎందుకు పిల్లల గురించి అంతలా భయపడుతున్నావో? పిల్లల్ని చూసుకోవడానికి నేనున్నాను, అనామిక ఉంది, అమ్మ నాన్న ఉన్నారు, రాతోడున్నాడు, మేమంతా ఉండగా పిల్లలకు ఏమవుతుంది? ఏం కాదు, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో కరుణ నుండి బాగీకి ఫోన్ వస్తూ ఉంటుంది. బాగి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటే ఈ టైంలో ఫోన్ చేశావు? ఈ టైంలో నేను ఇంట్లో ఉంటానని, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తానని, నన్ను డిస్టర్బ్ చేయొద్దని నీకు తెలియదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో కరుణ, సారీ మేడం, ఈ టైంలో ఫోన్ చేయకూడదని తెలుసు, కానీ నీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను. రేపు మన ఎఫ్ఎం స్టేషన్కి ఒక ప్రముఖ సెలబ్రిటీ రాబోతున్నారు, అతన్ని నువ్వే ఇంటర్వ్యూ చేయబోతున్నావని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ సెలబ్రిటీ ఎవరు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే, ఎవరో చెప్పను కానీ ఒక హింట్ ఇస్తాను, నీ ఫేవరెట్ హీరో అని చెప్పి కరుణ అంటూ ఉంటే, నా ఫేవరెట్ హీరోనా, ఎవరే అతను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది.
రేపు ఉదయం నువ్వు ఎఫ్ఎం స్టేషన్కి వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది. అప్పటి వరకు ఈ విషయం నీకు చెప్పను, సర్ప్రైజ్ అంటూ కరుణ ఫోన్ పెట్టేస్తుంది. ఇక దాంతో అమర్ రేపు 6 పేరు మీద అనాథాశ్రమంలో భోజనాలు పెట్టిస్తున్నాను కదా, భాగ్యను కూడా తీసుకువెళ్దాం అనుకున్నాను. కానీ రేపు ఎఫ్ఎం స్టేషన్లో ఇంటర్వ్యూ ఉంది కాబట్టి తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. తనకి ఈ విషయం తెలియకపోవడమే మంచిదని అమర్ అనుకుంటాడు. ఏమండి, కరుణ చెప్పింది విన్నారా అని చెప్పి భాగి అంటూ ఉంటుంది. మొత్తం విన్నాను, కంగ్రాట్స్. సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయడం అంటే నీ కెరీర్లో గ్రోత్ ఉంటుంది. ఖచ్చితంగా నీకు ఈ ప్రోగ్రామ్కి మంచి పేరు వస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. థ్యాంక్స్ అండి అని చెప్పి భాగి అంటూ ఉంటుంది. ఇంతకుముందు మీరు నాతో ఏదో చెప్పాలనుకున్నారు కదా, ఏంటది అని చెప్పి భాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ ఏం లేదులే అని చెప్పి అంటూ ఉంటాడు. ఆయన నాతో ఏదో చెప్పాలనుకున్నారు, ప్రోగ్రాం గురించి చెప్పిన వెంటనే ఆగిపోయారు, ఏమై ఉంటుందా అని చెప్పి భాగి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఒక 5 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వస్తాను భాగి, కిందకి వెళ్ళి భోజనం చేద్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే భాగి ఎఫ్ఎం స్టేషన్కి వెళ్ళిపోతుంది. తర్వాత అమర్కి 6 వాళ్ళ స్నేహితురాళ్ళు ఫోన్ చేస్తారు. సార్, ప్రతి నెల 6 చనిపోయిన తేదీన మీరు ఆశ్రమంలో భోజనాలు పెట్టిస్తున్నారని ఈరోజే మాకు తెలిసింది. ఒకసారి మేము మీ ఫ్యామిలీ అందరినీ కూడా కలవాలని అనుకుంటున్నాము, ఆశ్రమానికి వస్తారా సార్ అని చెప్పి 6 వాళ్ళ ఫ్రెండ్స్ అమర్ని అడుగుతూ ఉంటారు. తప్పకుండా వస్తామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడంతో నిర్మలమ్మ సదాశివం గారితో పాటు మనోహరి అనామికను కూడా అమర్ ఆశ్రమానికి తీసుకొని వస్తాడు. ఆశ్రమాన్ని చూడగానే 6 ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా ఆ ఆశ్రమంలోనే ఉండిపోవడంతో ఇక 6 వాటిని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఏమైంది నాన్న, ఎందుకు ఇంత సడన్గా మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చావని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు. దాంతో అమర్ ఏం లేదమ్మా, ప్రతి నెల 6 చనిపోయిన తేదీన నేను ఆశ్రమంలో అందరికీ భోజనాలు పెట్టిస్తున్నాను. ఈ విషయం తెలుసుకున్న 6 స్నేహితురాళ్ళు ఈరోజు ఫ్యామిలీని తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పారు అని అమర్ అంటూ ఉంటాడు. తర్వాత అమర్ ఆశ్రమంలో ఉన్న 6 ఫోటోకి పూలు పెట్టి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా 6 ఫోటో దగ్గర పూలు పెట్టి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అక్కడికి వచ్చిన 6 ఫ్రెండ్స్ మనోహరి కూడా ఫ్రెండ్స్ అవ్వడంతో మనోహరిని నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు. ఏంటి మనో, నువ్వు ఇంకా పెళ్ళి చేసుకోలేదా? మా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇద్దరిద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో మనోహరి ఏదైనా రాసిపెట్టి ఉండాలి కదా, నచ్చిన మనిషితో బతకాలంటే అదృష్టం ఉండాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత మనోహరి వాళ్ళ ఫ్రెండ్స్ మనోహరితో నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటా సర్ప్రైజ్ అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో 6 క్లోజ్ ఫ్రెండ్ అయిన శృతి అటువైపుగా వస్తూ ఉంటుంది. శృతిని చూడగానే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే 6 ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ పరిగెత్తుకుంటూ వచ్చి శృతి ఎలా ఉన్నావే అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది. ఇక అలా శృతిని అనామిక పలకరించడంతో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మనోహరి కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. కన్ఫర్మ్గా దీనికి గతం గుర్తుకు వచ్చింది, అందుకే మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అయిన శృతిని ఇది గుర్తుపట్టేసింది. అయినా ఇది ముంబైలో ఉండాలి కదా, హైదరాబాద్కి ఎప్పుడొచ్చింది అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. శృతి అనామికని ఆశ్చర్యంగా చూస్తూ ఎవరండి మీరు, నా పేరు శృతి అని మీకెలా తెలుసు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అనామిక కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఓ మీ పేరు కూడా శృతినా అండి, మిమ్మల్ని చూస్తే నా ఫ్రెండ్ లాగే అనిపించారు, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకున్నాను, సారీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అమర్ మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఒకవేళ తెలిసిన అమ్మాయి అయితే పలకరించడంలో తప్పలేదు, కానీ అంత కరెక్ట్గా తన పేరు శృతి అని అనామిక ఎలా చెప్పగలిగింది? సంథింగ్ ఈజ్ రాంగ్.
ఖచ్చితంగా తను అనామిక కాదు ఆరునే అని చెప్పి అమర్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత అమర్ శృతి గారు ఎలా ఉన్నారు అని చెప్పి పలకరిస్తూ ఉంటాడు. నేను బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? నన్ను క్షమించండి, ఆరు చనిపోయినప్పుడు రాలేకపోయాను, ఇప్పటి వరకు మిమ్మల్ని పరామర్శించలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇట్స్ ఓకే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తర్వాత శృతి మనోహరి దగ్గరికి వస్తుంది. ఎలా ఉన్నావు మనోహరి అని చెప్పి అడుగుతుంటే బాగున్నానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఎందుకు బాగుండాలే, ఒకరిని నాశనం చేసి నువ్వు మాత్రం సంతోషంగా ఉండడం నీకు మొదటి నుండి అలవాటే కదా అని చెప్పి శృతి అంటూ ఉంటే అమర్, నిర్మలమ్మ వీళ్ళందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. సార్, మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. ఈ మనోహరి మీరు అనుకుంటున్నంత మంచిదేమీ కాదు. ఇది ఆరు జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఒకందుకు ఆరు చావు కూడా ఇదే కారణం. మీరు దీన్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చి ఆరుని పెళ్లి చేసుకున్నారని, దీనికి ఆరు అంటే అస్సలు ఇష్టం లేదు. పెళ్ళైన తర్వాత మీరు ఆరుతో సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేక ఆరుని ఇదే చంపేసింది అని చెప్పి శృతి మనోహరి నిజస్వరూపాన్ని అమరు ముందు బయట పెట్టడంతో ఇక మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో మనోహరి నిజస్వరూపం తెలుసుకున్న అమర్ ఏం చేయబోతున్నాడో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.